నమస్కారం. నమస్కారం బావా, ఏం సంగతులు? ఏం సంగతులు ఏముండదు కాదు. ఇప్పుడు మన పార్టీకి మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో మన వైసీపీ పార్టీకి అవును అదే జరిగింది. అవును అవును ఏంటంటే ఆధారాలతో సహా, ఆడియో క్లిప్పింగ్లతో సహా, ఫోన్ కాల్ డేటాతో సహా, ఫోటోలతో సహా బయట పెట్టింది వివేకం సార్ కూతురు సునీతారెడ్డి. అబ్బా, ఇప్పుడు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసమని మనం ఈ వీడియో ఒక రోజు లెంతీగా ఉండొచ్చు, చూస్తే ఖచ్చితంగా మన పార్టీ వాళ్ళకు డ్యామేజ్ జరగదు. అంటే మనం చెప్పే మాటలు వింటే కదా మన పార్టీ ప్లస్ అవుతుంది. నీకు ఇప్పుడు ఈ మాట్లాడింది మైనస్, అవును మనం మాట్లాడితే ప్లస్ అవుతుంది. ఇప్పుడు అందుకని చెప్పి మనం నిన్ను రమ్మని చెప్పింది. ఎందుకంటే ఇందుకే బావా. ఓకే ఓకే బావా, ఇప్పుడు చేద్దామంటారా వీడియో? కాదు బావా, మొన్ననే వివేకం జరిగింది చెప్తే ఇంక వివేకం 2 అనుకోవాలా? వివేకం 2నే ఇప్పుడు. డైరెక్షన్ బై డాక్టర్ సునీతా రెడ్డి. అంతే. బా, దానికి నేను విశ్లేషణ చేస్తున్నా ఇప్పుడు. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, జరగకూడదు బావో. వివేకం 2 ఇది. ఓకే సరే, ఇప్పుడు దీన్ని నేను మాట్లాడదాము, ఏమేం మాట్లాడుతుంది అనేది మనం అన్ని చేసుకుంటా ముందుకు పదాము. ఓకే బా. వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీలో ఉన్నాడు, వైఎస్ రాజారెడ్డి గారితో ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారితో ఉన్నారు. చాలా సన్నిహిత సంబంధంగా మెలుగుతున్నారు. సో వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. A2 వచ్చేసి సునీల్ యాదవ్. బేసిక్గా వీళ్ళు పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు. తర్వాత అనంతపురంలో ఉండి మళ్ళీ ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ జరగక 2-3 సంవత్సరాల క్రితం మళ్ళీ పులివెందులకు వచ్చారు. చిన్న పిల్లడు, ప్రాబ్లం అప్పట్లో 20 ఉండొచ్చేమో, డిగ్రీ చదువుకున్న పిల్లడు. అంటే ఆ మర్డర్ జరిగేటప్పుడు ఇబ్బికి 25 ఏళ్ళు ఉంటాయేమో, అంతేను చిన్న పిల్లోడు అని చెప్తాంది. మనం ఏందనుకుంటున్నావు అన్నకి చెప్పిందాడ అవినాశం అంటే A1 A2 ఒక్కొక్కరు పరిచయం చేస్తాను. ఇంకో మనిషి ఉంటాడు గజల జగదీశ్వర రెడ్డి అని, ఆయన బ్రదర్ ఉమా మహేశ్వర రెడ్డి A3. ఆయన వివేకానంద రెడ్డి గారికి ఇతన్ని పరిచయం చేశాడు. చిన్న చిత్ర పనులు చేసుకుంటుంటాడు. నాట్ వెరీ రిలయబుల్ పర్సన్ టు డిపెండ్ ఆన్. ఉమాశంకర్ రెడ్డి, ఈ గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఈయన ఏంటంటే బ్లడ్ చూస్తే బ్లడ్ గ్రూప్ ఏందనేది చెప్తాడు. ఓహో, బ్లడ్ చూస్తే బ్లడ్ గ్రూప్ చెప్తాడు ఆయన. అబ్బో, అంత ధమాకు ఉండేటువంటి వ్యక్తి, స్పెషలిస్టు. అది ఆమె చెప్పలా పాపం, నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే మనకు డ్యామేజ్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ల్యాండ్ ఉంటే జరగదు, నేను మాట్లాడగా మాట్లాడను, డ్యామేజ్ జరగకూడదు. ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ అన్న వివేకానంద రెడ్డికి పొలాలు చూసుకునేదానికి అట్లా వివేకానంద రెడ్డి గారికి పరిచయం అవుతాడు. దస్తగిరి A4 డ్రైవర్గా పనిచేస్తున్నవాడు వివేకానంద రెడ్డి గారికి డిసెంబర్ 2018లో ఆయనని డిస్మిస్ చేయడం జరిగింది, తీసేశారు 2018లో. ఇది అవినాశం సార్. ఇప్పుడు కేసు రిలీజ్ ఇది స్టార్ట్ వ్యక్తి కావచ్చు, అదేవిధంగా A2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు, పెద్దగా ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు. ఎక్సెప్ట్ ఈ 2 years గా పేపర్లలో టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతా ఉన్నాం తప్ప ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. మరి వీళ్ళు వచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము, వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ గానీ సునీతమ్మ గానీ ఇలా చెప్పించడము కాదు. సిబిఐ ఏమి రాజారెడ్డి చెప్తే ఏంటారా, అలాంటి ఎవరు చెప్తే ఏంటారు, ఎవరు చెప్తే ఏంటారు, అదే ఎవరు చెప్పినా ఎంటారు కదా సిబిఐ వాళ్ళు. అవును, ఈయన మళ్ళీ సిబిఐ మాట్లాడా. మనం ఏమి చేయకుంటే మన నాయన ఎందుకు లోపల కడప సబ్ జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో, ఇది కడప సబ్ జైల్లో ఎందుకు ఉన్నాడు, జిల్లా కారాగారం అని రాసి ఉంటారా అన్నాడు. అవును, ఎందుకు ఉన్నాడు? అదిగా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు పరిచయమే లేదు, అసలు నేను చూడలేదు, నాకు సంబంధమే లేదు అన్నాడు. అవన్నీ బయట పెట్టి ఈదికి లాగుతుంది, రోడ్డు బయటగా వేసి ఇడుస్తుంది. పెద్ద సమాధానం చెప్పాలి ఇప్పుడు, ఏమి సమాధానం చెప్పి సావాలా? ఇంకా చాలా ఉండదు కథ. నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడం అమ్మా ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజులు బయటకు వస్తాయి. అదే వచ్చింది, ఇప్పుడు వచ్చింలేదంటయా. సో ఇది వైఎస్ అవినాష్ రెడ్డి గారు కొన్ని సంవత్సరం 27/4/2023 పోయిన సంవత్సరం చెప్పినాడు. సంవత్సరం అనుకో దాపు A1 ఎర్రగంగిరెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినాడు కదా. వైఎస్ అవినాష్ రెడ్డితో A1 ఎర్రగంగిరెడ్డి ఏడొకసారి ఉన్నాడు. అవును, ఏడు కూర్చొని ఉన్నారు మాట్లాడతా ఇద్దో ఎదురుగా. అవునవును, ఇప్పుడు ఎన్ని బయట పెట్టా, ఇటు ఎట్ట ఎత్తుపోసుకోవాలి మనమేమో మాకు సంబంధమే లేదు ఈ హత్యకు మాకు అని చెప్తే, ఈ రోజేమో ఈ విధంగా ఫోటోలు వేసి ఆమె వేస్తా ఉంటారు ఏటో. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలా? ఎవరింటారు మన మాటలంగా? కాదన్నా, మన మాటలు ఎవరింటారంట? అదే కదా, కనీసం అవినాష్ రెడ్డి అన్న ఆ క్లిప్ కూడా వదలకుండా బాగుండు.
మల్టిపుల్ లొకేషన్స్ కొన్ని సార్లు కలిసినారని చెప్పి చెప్తాను ఆమె. ఫ్యామిలీతో ఉన్నాడు, సో ఎర్రగంగారెడ్డికి అవినాష్ సంబంధం ఉంది ఉండకపోవచ్చు అనడానికి క్వశ్చన్ ఉండకపో ఇట్స్ మూట్ క్వశ్చన్. అదో 4 దశాబ్దాలుగా అక్కడే ఉంటే కదా అందరూ పరిచయం ఉండొచ్చు. చూడు బాయ్దో మళ్ళా చూడియా నీకు అర్థమైంది? ఉండు మళ్ళా ఎర్రగంగారెడ్డి అవినాష్ అంటే దీంట్లో నేను చెప్పినట్టే చెప్తాను. ఎర్రగంగారెడ్డి అవినాష్, ఇప్పుడు చూడు మళ్ళా అవినాష్ అని వివేకానంద. ఎర్రగంగారెడ్డి అవినాష్ వివేకం సారు. ఎప్పుడు ఇది 22 ఫిబ్రవరి 2019 సంవత్సరంలో. నీకు ఏడ సంబంధం లేనిది ఏ విధంగా ఇద్దరు అందరూ ఒకటేసారి కూర్చోమన్నారు అంతా. నువ్వు చువ్వని చూసినావా? ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నాడు. ఏ అతిశుడు గారు ఓడితే ఎందుకు లేదు సాగు? ఇప్పుడు మనం చచ్చే సాగు మనం చస్తున్నావు, మళ్ళీ ఓడినందుకు మళ్ళీ అన్నారు మిద్దులా మనోడే బా వాడు కూడా. చూడు బా మళ్ళా పెళ్లిలో ఎప్పుడు అవినాష్ ఎర్రగంగారెడ్డితో 2 మార్చి 2019 ఇదో పెళ్లిలో. నీకేం సంబంధం లేకంటే ఎందుకు విన్నారయ్యా? ఏమి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడి మెంగ పెడితే ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలో అది ఏందో మరి అర్థం కావడం లే. ఉండు చెప్తా. ఏటు సునీల్ యాదవ్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు చూడు తెలియదు అన్నాడు కదా, ఇప్పుడు ఆమె బయట పెడతా చూడండి. ఇద్దోబ్బా ఏదాటి సునీల్ యాదవ్ కిరణ్ యాదవ్ వాడు తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు. సునీల్ యాదవ్ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో ఈడు కిరణ్ యాదవ్, వాడు ఈడు ఇద్దరు. ఇదో మన అవినాష్ అన్నాడా? నీకు తెలియంది ఆడా? అదే కదా నీకు తెలియంది ఆడయా? అసలు ముఖ పరిచయాలు కూడా లేవన్నాడు. నీకు తెలియంది ఆడా? ఏ2 అయిపో ఇదో చిన్నోడు పెద్దోడు బా మా నాన్న నడిపిద్దులా. ఇదో ఇజ్జుడు ఇప్పుడు ఇదో ఇజ్జుడు యాదాటి కిరణ్ యాదవ్ తో ఏ2 తమ్ముడు 3/9/2018. 3/9/2018లో బావా ఎప్పటి నుంచో చూడ. ఇదో చూడు మళ్ళా ఇదో బావా యాదాటి కిరణ్ అవినాష్ బంధువులతో, మా అవినాష్ అన్న బంధువులతో చూడు. ఈడ ఒక ఫోటో ఇదో తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు వీళ్ళే, ఈడు ఒకడే ఉన్నాడు ఇటు చూడేడా. అవును అంతా యాడ నీకు సంబంధం లేనిది. అదే కదా కిరణ్ యాదవ్ పాలిటిక్స్ కొంచెం మీడియా కవర్ చేస్తున్న వాళ్ళకి తెలుసుంటుంది. వాడి పేరు నేను చెప్పను, నాకు కూడా తెలుసు, నేను చెప్పకూడదు పేరు. అదేలే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. లాస్ట్ ఫోటోలో ఉండేది కూడా అగైన్ రిలేషన్స్ టు అవినాష్ రెడ్డి భారతికి. చూడు బా ఎంత క్లారిటీగా చూడు. ఈడేంది 7 నవంబర్ 2018 యాదాటి కిరణ్ యాదవ్ అవినాష్ బంధువులతో. కిరణ్ యాదవ్ మొబైల్ ఎక్స్పర్ట్ అనమాట. చూద్దాం ఉండు. అభిషేక్ రెడ్డి ఈయన అభిషేక్ రెడ్డితో మన కిరణ్ యాదవ్ చూడు బా మళ్ళా. కిరణ్ యాదవ్ వచ్చేసి జనవరి 2019 కిరణ్ యాదవ్ వైకాపా నాయకులతో మరియు అవినాష్ రెడ్డి బంధువులతో. చూడు 1, 2, 3 ఫోటోలు. ఏడెవరు ఈయన శ్రీకాంత్ రెడ్డి గడ వచ్చాడు రాయచోట ఎమ్మెల్యే. మామూలు పరిచయాలు కాదే ఇవన్నీ. ఇప్పుడు చూడు వాడు వయసు ఎంత మేసాలు వచ్చాయి వాడికా అసలుకి. ఈ బొడ్డు కోసం వాళ్ళల్లా మటర్లు తెచ్చి ఎట్నే ఉంటుంది. ఇప్పుడు సునీతమ్మ చెప్పేది కూడా కరెక్టే కదా. ఏమని చెప్తాంది? ఒక ఫోటో అయితే నేనేమన్నా మార్ఫింగ్ చేశానని చెప్పొచ్చు, లేదు నేనేమన్నా ఇంకేదన్నా మీకేదన్నా నమ్మించేదానికి చేశానని చెప్పొచ్చు. మల్టిపుల్ ఫోటోస్ ఉన్నాయి. కొన్ని వర్క్ ఏది వాళ్ళ బంధువులతో ఉన్నాయి, ప్రచారంలో ఉన్నాయి, అవినాష్ రెడ్డితో పర్సనల్ గా కలిసినట్టు ఉన్నాయి. ఇవన్నీ బయట పెట్టాయి. ఇప్పుడు మన పార్టీకి డ్యామేజే కదా ఇది, పెద్ద డ్యామేజ్ డ్యామేజ్ కాదు. ఇప్పుడు ఏమి ఇన్ని రోజులు సైకా ఉండి రేపు మన ఎలక్షన్ అనగా 20 రోజులు 30 రోజులు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ బయట పెడితే మన పార్టీకి డ్యామేజ్ కదా ఇది. సరే అందులోనూ రాష్ట్రంలో ఉండే ప్రజానికి ఏమనుకుంటారు? సరే సినాయనే కదా, సినాయిని మింగ పెట్టండి, ఎందుకు లోపల పోయలేదు, ఎందుకు పట్టుకోలేదు, సిబిఐకి ఇండి నాకు పోలీసు మీద వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు అన్నటువంటి మన జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి ఎందుకైతే కేసు అప్పగిలా అనేది పాయింట్. మనం కన్నా మన పార్టీలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి వివరణ ఇచ్చినారు అంటే మనం 30 సంవత్సరాలు మనమే ఉంటాం ముఖ్యమంత్రి అంతే. ఇదో ఇప్పుడు చూడు వైఎస్ భాస్కర్ రెడ్డితో కిరణ్ యాదవ్ 23 ఫిబ్రవరి 2019 స్టూడియో కాదు బావా. ఇంకా సంబంధాలు నీకు లేదు అది చెప్పు. అది ఇప్పుడు సెలబ్రిటీ అని ఒక ఫోటో దిగొచ్చు అయిపోయి ఫోటో కాదు కదా. వాళ్ళ అన్నలతో తమ్ములతో నాయంతో ఇంట్లో అందరితో దిగుంటే ఇంకేందంట. ఇది జగన్ అన్న రాయి దాడి కన్నా పెద్ద దాడి బా, పెద్ద దాడి ఇది. కొంచెం గట్టిగా మాట్లాడతాను, ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందో చెప్పండి. సో కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి గారితో ఫోటోలు భలే సంపాదించింది బా. గజల ఉమాశంకర్ రెడ్డి మరియు కుటుంబము చూడుబా. ఉమాశంకర్ రెడ్డి
A3 విత్ A7 అంట బా. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి. దీనికి ఏం చెప్పాలి, ఏం చేసి చావాలా? అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న, అవినాష్ రెడ్డి వాళ్ళ ఆయన ఉమాశంకర్ రెడ్డి. రక్తం చూసి రక్తం ఏ గ్రూప్ అని చెప్పేటువంటి వాడు ఉమాశంకర్ రెడ్డి. అంటే కలెక్షన్ బా. A3 ఏమి ఆడుంది ఇన్ని రోజులు, ఇప్పుడు ఎందుకు మనకు నెత్తిన గుండెత్తి ఆసిందా? ఎలక్షన్కి ఇంక అయిపోయింది బా. ఇదో చూడు బా, ఉమాశంకర్ రెడ్డి. A3 ఉమాశంకర్ రెడ్డి చూడు. ఏడు ఈడున్నాడు అవినాష్ రెడ్డే కదా, ఏండేది అవినాష్ రెడ్డే కదా, ఏండేది అవినాష్ రెడ్డే కదా. ఏడంటే వివేకం సార్ ఉన్నాడు, అది పక్కన పెట్టు. ఆయన మన మధ్యలో లేకంట చేసినారు, చేసిందే వాళ్ళు కదా. ఆయన మన మధ్యలో లేకంట చేశారు. ఆయన గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడినా మనకు బాధే, మనకు డ్యామేజ్. ఇప్పుడు చూడు ఇన్ని సార్లు ఉంటే నాకేం సంబంధం లేదు అని ఎట్లా మాట్లాడతాడో. A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి. ఉమాశంకర్ రెడ్డి విత్ అవినాష్. ఉమాశంకర్ రెడ్డి అండ్ అవినాష్. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళా స్వామి గొల్లైప ఇద్దడు బా. ఇదో ఉమాశంకర్ రెడ్డి అవినాష్. ఇదో చూడు, ఉమాశంకర్ రెడ్డి అవినాష్. ఇదో ఉమాశంకర్ రెడ్డి అవినాష్, ఉమాశంకర్ రెడ్డి అవినాష్. దీనికి ఏం చెప్పాలా? ఉమాశంకర్ రెడ్డి ఓల్డర్ బ్రదర్ జగదీష్. ఉమాశంకర్ రెడ్డి తమ్ముడు తమ్ముడు పైన ఉండేది జగదీష్. ఒక్కసారి కాదు, నోటీస్ కేర్ఫుల్లీ డిఫరెంట్ సెట్టింగ్స్ లో. ఇప్పుడు ఆమె ఒకసారి అని చెప్పలా, అదే ఎన్ని సార్లు ఉన్నాయి చూడండి అని చెప్తాంది. ఫోటోస్ అన్ని పబ్లిక్ చూడు బా, పబ్లిక్ మీటింగ్స్ లో ఉండొచ్చు, పాలిటిషియన్స్ కదా వచ్చి. ఇప్పుడు ఏమేమంటుందంటే ఈ పబ్లిక్ మీటింగ్లో పాలిటిక్స్ కదా, ప్రచారాలు పోయేటప్పుడు ఏదైనా మీటింగ్లో పోయేటప్పుడు అట్లా ఏమన్నా ఉంటుందేమో అనుకుంటారు. సిట్టింగ్ చూడండి అని చెప్తాంది. క్లోజ్డ్ రూమ్ లో ఏదో ఏడు అవినాష్ అన్న అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది. మరి అవినాష్ అన్న ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు, జగదీష్, అదే విధంగా A1 గంగిరెడ్డి, ఇదో ఏడ ఎర్రగంగిరెడ్డి, ఇదో ఏడ కూర్చొని ఈమె ఏడ సంపాదించిందో అవినాష్ రెడ్డితో నిందితులు స్కెచ్ చేసేటప్పుడు ఇదే అట్టే ఉంటుంది. అదే విధంగా వారని పాసుకోవాలన్నారు. ఇది గుల్లెబ్బా ఫోటోలు తీసుకుంటున్నారా అని చెప్పొచ్చు. ఇది క్లోజ్డ్ సెట్టింగ్. క్లోజ్ సెట్టింగ్. ఇది చూడు ఎర్రగంగిరెడ్డి గజ్జల అదో ఏండి అవినాష్, ఉమాశంకర్, జగదీశ్వర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి. నేను చెప్పిందే చెప్తాను దాంగడ. ఇదో ఏడు చూడు ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు, ఈయన అన్న కూర్చొని ఉన్నాడు ఈడ. ఏమి ఫోటోలు ఆడ సంపాదించిందో అసలుకి. సో ఇది తెలియని మనుషులతో మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను. అసలు అవినాష్ అన్న ఆ వీడియో పెట్టకపోయి ఉంటే బాగుండు, బ్రహ్మాండంగా ఉండు. ఉమాశంకర్, అవినాష్ రెడ్డి A1 A3 హిస్ బ్రదర్స్. ఈ సెట్టింగ్ ఇదా, దీన్ని సెట్టింగ్ అంటారా? ఎక్కడ చూడు మార్చి 7వ తేదీ 2019వ సంవత్సరంలో అంతా సూడియా బ్యాచ్ అన్ని 2019లో బ్యాచ్. అప్పుడే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి. ఫోన్ కాల్ తీసింది బా 15/2/2019లో. స్క్రీన్ షాట్ ఫ్రమ్ A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఫోన్. ఉమాశంకర్ రెడ్డి ఫోన్ ఇది సేమ్ కంటెంట్ అయితే ఉంది చూడు. ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ డేటెడ్ 2/15/2019 8:50 AM. ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు. 32 సెకండ్లో. బాగా ఇంట్రెస్టింగ్ ఉంది బా. ఏంది ఇది మామూలుగా లేదు, ఇది అవినాష్ రెడ్డి ఎంపీ. అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఈ ఫోన్ నంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ సేవ్ చేసుకున్నాడు. ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్టుంది, డి నాట్ కనెక్ట్ చాలా సార్లు ట్రై చేసినట్టుంది. లాస్ట్ లో ఇన్కమింగ్ 32 సెకండ్స్. సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి. మామూలు డ్యామేజ్ గుడ్డ వేసుకోవాలి నెత్తినంగా. తడిగుడ్డ కాదు, మామూలు గుడ్డ వేసుకోవాలి, ఇంకా బతకబని లేదులే. ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్కి వచ్చింది, అవినాష్ రెడ్డి నుంచి ఈ ఫోన్కి వచ్చింది ఇన్కమింగ్ కాల్ 32 సెకండ్స్. 29 ఇది చూడు ఆడియో క్లిప్పింగ్. సునీల్ యాదవ్ కాడి నుంచి ఆడియో క్లిప్పింగ్. అది సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ లో వచ్చింది. చూడు బావా, ఇంటికి పోతున్నా అవినాష్ ఇంటికాడి నుంచి, ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా నేను రాలేను, నువ్వు ఏమన్నా చెప్పాలంటే ఉండరా అని చెప్పడంలే, పోరా అని కానీ చెప్పడంలే, నాకు తెల్లారింది ఇంకా నేనేం చేయాలో, ఇంటికి పోతున్నా బావా అని చెప్పి అంటున్నాడు. మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్ లో ఆడియో కాల్. అది చూడు అవినాష్ ఇంటికట్ నుంచి రాత్రి వచ్చినా నేను రాలేను, నువ్వు ఏమంటే చెప్పడం లే, ఉండరా అని చెప్పడం లే, పోరాని అని చెప్పడం లే, నాకు తెలియదు ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా.
నాకు తెలియదు ఏం చేయాలో, నేను ఇంటికి పోతున్నాను. 22వ తారీఖు 22/2/2019 మర్డర్ జరగక సునీల్ యాదవ్ ఫోన్ నుంచి మర్డర్ 3 వారాల క్రితం. అవినాష్ వాళ్ళ ఇంటికి నుంచి ఉదయం నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వు ఏమంటే చెప్పడం లే, ఉండరా అని చెప్పడం లే, నువ్వు పోరాని అని చెప్పడం లే. నాకు తెలియదు ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నాము. ఏం చేయాలి తెలియక నాకు తెలియదు ఇంటికి పోతున్నా. అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి, ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు. ఎంవి కృష్ణారెడ్డి అగైన్ వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్. ఎంవి కృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి డేటు టైము కాల్ ఏంది బావా చించిందేమా? వివేకం 2 బావిదే. అదే కదా. ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. 14/17 ఫిబ్రవరి 14వ తేదీ కూడా 17వ తేదీ. 17వ తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్ గా ఈ టైం ప్రకారం టైంలోనే. చూడు బావా, భాస్కర్ రెడ్డి ఫోన్ చూడు, డేటా చూస్తే ఫోన్ డేటా మటర్ 14 సాయంత్రం నుంచి 16 పొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు. మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్. మిగిలిన రికార్డ్స్ చూస్తే చూడు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు, ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేశారో చూడు బా. 14 రాత్రి వారని పాసుగల ఇది కథ మామూలుగా లేదయ్యో. అయిపోయింది డ్యామేజ్ అయిపోయిందయ్యో, డ్యామేజ్. స్విచ్ ఆన్ చేశారు. 16 స్విచ్ ఆన్ చేసిన కాని మాత్రమే చెప్పింది చూడు. ఓకే 13 సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియదు కనీసం ఆ మాత్రం ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తెలియదు అనేది అబద్ధం అని. రైట్ ఇప్పుడు ఇది ఇవన్నీ చూసాక ఏం నీకు తెలియదే? కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది మన పార్టీలో ఎక్కడ నీకు తెలియదు అన్న చెప్పు నాకు. ఇప్పుడు అయిపోయా ఒక్కటే తినక మీసాలు తిప్పుతా ఉంటుంది ఈడ. మనం 175 గెలుచావురా, 2 ఆడ గెలుచావురా అని. ఇప్పుడు ఏం చావాలంగా? ఆ 2 అక్కడ పక్కన రాష్ట్రం 2 కాదు, ఇక్కడ 2 కూడా పోయి నాయకుపేట ఉండదు. పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. అవును, మనం ఏమేం చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతుంటుంది మన మూమెంట్స్, మనం ఎక్కడ ఉన్నామో అనేది. ఈ రోజు మీరు అందరూ ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అవుట్ చేస్తే తెలుస్తుంది. పైన కింద నాకు చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది. మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు, బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతుంది. థియేటర్లో స్క్రీన్ ఏమైంది చెప్పింది అంతా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు. సునీల్ యాదవ్ లొకేషన్ A2 బావా, సునీల్ యాదవ్ది. 14వ తేదీ చూడు ఏడాడున్నాడు, ఏమేమి చేసినాడని మొత్తం ఈడంతా కథ అంతా ఎండాది. బేస్డ్ ఆన్ గూగుల్ టేక్అవుట్. అదేంది అంటారు మనోళ్ళు. అదే మనోళ్ళు ఏమంటారంటే గూగుల్ టేక్అవుట్ చంద్రబాబు నాయుడు మంది కాదు అది. చంద్రబాబు నాయుడు చెప్పినాడు గూగుల్ టేక్అవుట్ చూడమని చెప్పి అంటారు. చంద్రబాబు నాయుడు కంపెనీ అదే, అది మనోళ్ళు అట్లా చెప్తారు. చెప్పాలి అంతేలే, అది కథ. 14వ తేదీ రాత్రి 0008 అంటే రాత్రి 12:08 అవినాష్ రెడ్డి ఇంటి బయట. తర్వాత 6 గంటల పొద్దున 6 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి 9 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డిలే, 11 గంటల ప్రాంతంలో ఉమా ఇంటి లోపల, 11 గంటల ప్రాంతంలో ఉమాశంకర్ రెడ్డి, గజల ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర. సో ఏందామా చెప్తాంది నీకు. మళ్ళా చూడు 12 గంటల నుంచి అవినాష్ రెడ్డి ఇంట్లో, హిజ్ ఓన్ రెసిడెన్సీ అవినాష్ రెడ్డి, నియర్ బై హౌస్. డ్రింక్ ఆల్కహాల్ తాగింది ఇక్కడ చెప్తాను. మొత్తం అవినాష్ రెడ్డి ఇంటికి ఆడినాడు, ముందేసుకో. మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చాడు, ఒకటి ఇంటికాడికి పోయినాడు, మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటికి పోయినాడు, మళ్ళీ ముందేసుకున్నాడు, మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటికి పోయినాడు. నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తే అబద్ధం చెప్పచ్చు, ఇది అబద్ధం చెప్పేది కాదు. 15వ తేదీ కూడా ఏడాడు. ఇప్పుడు 15వ తేదీ ఏడాడు తిరిగినాడు చూడు బా. మొత్తం రాత్రిలో ఆడినాడు, కథ ఏంది, మెహర్బానీ ఏంది అంతా చెప్తాంది. ఇది తట్టుకోలేమలే, డ్యామేజ్ సీన్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ డ్యామేజ్ ఇది. మజా లేదు, మజా లేదు, అయిపోయింది కథ అయిపోయింది. నువ్వు కూడా బ్యాగ్ చదువుకోవాలి బా. నేను కూడా చదువుకోవటం ఇంకా. మళ్ళా అవినాష్ రెడ్డి 1:58 మళ్ళీ అవినాష్ రెడ్డి హత్య జరిగిన పొద్దున 7 గంటలప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లో, 9 గంటలప్పుడు 10 గంటలప్పుడు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు. 9 గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆ టైంలో కంప్లైంట్ రాస్తారు దగ్గరుండి ఇట్టి ట్రైండ్ అని చెప్పొద్దా.
ఏమైంది స్వామి మ్యాప్లు వేసింది? ఎక్స్చేంజ్ ఫోన్ కాల్స్ రోజు ఎవరి మధ్య ఏమేమి ఫోన్ కాల్స్ దర్శాయి. గంగిరెడ్డి సునీల్ యాదవ్ మధ్య సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాల్స్ ఉన్నాయి. గంగిరెడ్డి సునీల్ యాదవ్, గంగిరెడ్డి శంకర్ మధ్య కూడా 2 కాల్స్ ఉన్నాయి. శంకర్ సాయంత్రం భాస్కర్ రెడ్డి కాడి కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఓకే, ఉమాశంకర్ రెడ్డి. సో 14వ తారీఖు సాయంత్రం సునీల్ యాదవ్ 6 గంటలప్పుడు గంగిరెడ్డి కాల్స్ ఉన్నాయి. ఆ టైంలో సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడు? టైమ్స్ చూడండి. మామూలు స్కెచ్ కాదు ఆ టైంలో సునీల్ యాదవ్ అన్నాడు, అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ముందు నేను గూగుల్ టికెట్స్ చూపించాను. ఏమి కథ ఇది? ఏం మామూలు కథ కాదురా నరేసా. స్కెచ్ మామూలు స్కెచ్ కాదు ఇది. తట్టుకోలేమే, దెబ్బ మామూలుగా లేదు. అయిపోయింది, దెబ్బ మామూలుగా లేదు, మామూలు దెబ్బ పడలేదు, అస్సలు. తట్టుకోలేమంగా. ఇడిచిపెట్టి పోవాలి దెబ్బా. ఐపీడిఆర్ డేటా అంటే బావా మొత్తం అది ఐపీడిఆర్ డేటా. మన ఫోన్ లో ఏదైనా ఇంటర్నెట్ వాడితే ఆ డేటా ఇంటర్నెట్ ప్రొవైడర్ మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ యాక్సెస్ చేయగలుగుతారు. మన ఫోన్ లో ఈ ఇంటర్నెట్ దీనికోసం వాడాము, డేటా దీనికోసం వాడాము అని ఓకే. సినిమాలు చూడడానికి వాడచ్చు. మనకు తెలియని మాట్లాడ మనకు చెప్తాను బావ. మనం అంటే అంగుటి గాళ్ళం అయిపోయా. అవును, ఆ నా కొడుకులాడు అంగుటి గాళ్ళే కదా పని చేసింది. అది గూగుల్ టేక్ ఓవర్ కాదు. మనిషి ఆడికి పోయినా కూడా డేటా రికార్డ్ అయ్యాడు. స్వామి ఒకరోజు జాగ్రత్తగా ఉండాలంగో. నీ దగ్గర ఫోన్ ఏమి లేకన్నా మనిషి ఆడికి పోయినాడు, ఆడి నుంచి ఆడికి వచ్చినాడు అనేది కూడా తెలిసేట్టుగా ఉండదు ఇప్పుడు పరిస్థితి. ఆ విధంగా తయారైంది కాలం. నువ్వు జాగ్రత్త బావా. నేను జాగ్రత్తగానే ఉంటా స్వామి. నేను ఫోన్ మాట్లాడలే. ఈ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తారు ఈ పర్టికులర్ నెంబర్ ఈ పర్టికులర్ టైంలో ఈ యాప్ వాడారు. ఏమి యాప్ వాడినారు కూడా చెప్తారంట బావు. సో దాంట్లో ఏమవుతుంది మనకి, ఈ రోజు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 11 గంటలకు 22 నిమిషాలకు మీకు ఫోన్ చేస్తాను. నా డేటా చూస్తే 11 గంటల 22 నిమిషాల 10 సెకండ్లకు ఫోన్ పోయింది అని చెప్తారు. అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో చెప్పరు. అది చెప్పరు. ఫోన్ నువ్వు మాట్లాడినావు మాట్లాడలేదు అనేది చెప్తారు. మాట్లాడినా ఇదో బొక్క బయటపడి ఇంకేంది, బొక్కలన్నీ బయటపడినాయి. ఇప్పుడు అవినాష్ రెడ్డి అన్న ఆ బుద్ధ ఆ మాట మాట్లాడుకుంటా ఉంటే మనకి ఇంత డ్యామేజ్ జరిగి ఉండదు బావా. అదే కదా ఈ బుద్ధ ఆమె ఏం సమయం చూసి కొడతాంది. మామూలు కొట్టుడు కాదు ఇది. ఎలక్షన్ కదా, కడప పార్లమెంటు, అందులోనూ ఆడ షర్మిల పోటీ చేస్తుంది. ఎట్ట తిరిగి వీడి మీద గెలిచాలా అని చెప్పి ఆమె ప్లాను. అది కాదు బావ, మొన్న ప్రచారంలో కూడా గెలక్కొని ఉంటే అయిపోను. ఆ షర్మిల పుట్టు గురించి బండారం అంతా బయట పెట్టి నాకు కొమ్మతా ఉన్నారు స్వామి. ఏం చేస్తాం ఇప్పుడు? ఈ బతుకు ఇది మునమ బతుకు అయిపోయిందిలే. 11 గంటల 22 నిమిషాల 10 సెకండ్లకు ఫోన్ చేశాను. అది 2 సెకండ్లకు మీ ఫోన్ మీరు ఆన్సర్ చేస్తారు. సో మీ టైం 11 గంటల 22 నిమిషాల 12 సెకండ్ల 14 సెకండ్ల ఆ టైంలో ఉంటుంది మీ ఐపీడిఆర్ డేటా చూస్తే. ఓకే, సో దట్ ఇస్ ద వే ఇట్ వర్క్స్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు మన మాదిరి అంగుటి వాళ్ళు డాక్టర్. అదే ఓకే. సో దీంట్లో 5 వచ్చేసి గంగిరెడ్డి ఫోన్ కాల్ ఐపీడిఆర్ లో. గంగిరెడ్డి ఫోన్ కాల్ రాత్రి 10వ తారీఖు 1 గంటల 37 నిమిషాలు ఒక ఫోన్ పోయింది. పొద్దున్న తెల్లారుజామున అప్పుడే కదా జరిగింది. అవినాష్ రెడ్డికి పోయింది ఫోను 1 గంట 37 నిమిషాల 9 సెకండ్లకు. ఎంతమంది ఫోన్లు వాడతాం? 1 గంట. ఇప్పుడు ఓ బావా మనం ఒక మాట చూసుకుందాం. ఇక్కడ 1 గంట 37 నిమిషాలకు నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తావా? దేనికి ఫోన్ చేస్తావు? ఏం పని ఉండి చేస్తావు నువ్వు? ఎందుకు? నీకు ఏదన్నా మంచో చెడ్డో ఏదన్నా ఎమర్జెన్సీగా ఏదన్నా కావాలంటేనో పొద్దున్నే మాట్లాడుకుంటావు. అంత పగిలిపోయేది ఏమి ఉండదు కదా. ఈ స్కెచ్ కాకంటే ఇది పగిలిపోయేది. మనకే డౌట్ వస్తుంది ఇది పక్కా ప్రణాళిక గిన్నరా అని. అవును, మన పార్టీ వాళ్ళకే. మరి నువ్వు ఆ కెమెరా ఆఫ్ చేయరా నరేష్ చెప్పు. మన పార్టీ వాళ్ళకే మనకు డౌట్ వస్తుంది ఇప్పుడు. మరి అన్నంగా 30 ఏళ్ళు కాదు 35 ఏళ్ళు ఉంటాడు సీఎంగా పక్కా ఖచ్చితంగా. చూడ డేటా చూపిస్తాను, చూడు కాల్ డ్యూరేషన్ చూపిస్తారు, ఏంది కథ ఏంది అని చెప్పి చూపిస్తారు. వాట్సాప్ కాల్లో మాట్లాడుకుని చూపిస్తారు. ఏంది ఇది కథ? ఏంది గంగిరెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు 3వ తేదీ 1 గంట 37 నిమిషాలకు నువ్వు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఏం పని ఉండి ఫోన్ చేయాల్సి వచ్చింది? చూడు అవినాష్ ఫోన్ లో 1 గంట 37 నిమిషాల 9 సెకండ్లకు ఫోను. అదే నేను చెప్తాను. వైఎస్ అవినాష్ రెడ్డి ఇదో 1 గంట 55 నిమిషాలకు మళ్ళా ఇదో గంగిరెడ్డికి మళ్ళా ఇదో ఒకటితో పోలా 2 గంటల 14 నిమిషాలకు మళ్ళా ఫోన్ పోయింది బా. ఇదో 2 గంటల 14 నిమిషాల 55 సెకండ్లకు
మళ్ళా గంగిరెడ్డికి ఫోన్, ఎక్కడి నుంచి గంగిరెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి ఫోన్ పోయింది. 2 గంటల 14 నిమిషాల 59 సెకండ్లప్పుడు కూడా పోయింది ఫోను. ఇదో ఫోన్ పోయి ఇదో ఆడ అవినాష్ రెడ్డి 2 గంటలకు 14 నిమిషాల 59 సెకండ్లు 4 సెకండ్లలో యాక్టివిటీలో. ఏమిటి కథ? వద్దునైనా మనకు మింగినారు. నువ్వు వచ్చింది చూడు బావు, అమ్మ ఏంది బావా, గంగిరెడ్డి లెక్కలేంది బావా. 2 గంటల మళ్ళీ 2 గంటల 19 నిమిషాలకు అవినాష్ రెడ్డి గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి చేశాడు. 2 గంటల 19 నిమిషాల మళ్ళీ 2 గంటల 37 నిమిషాలకు మళ్ళీ గంగిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు. 2 గంటల 37 నిమిషాలకు 1 సెకండ్కి ఆన్సర్ చేస్తున్నాడు. 2 గంటల 37 నిమిషాల 6 సెకండ్. ఓకే, ఆన్సర్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు నేను చెప్తున్నాను. ఆఫ్ కోర్స్ వేరే ఎక్స్ప్లెనేషన్ నాకు అనిపించట్లేదు. ఏమిటి ఇది? చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఇక్కడ బొక్క బయట పడలా కాదు బా, అక్కడ ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చిన నీ దగ్గర ఫస్ట్ నంబర్ డిలీట్ చేసి చేసా స్వామి, బ్లాక్ లో డిలీట్ చేసా. ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగిందచ్చు. మర్డర్ అదే, ఇదే కథ. అప్పుడు చంపేసి ఉండొచ్చు బావా. ఫోన్ డిలీట్ చేసి పక్కన పడే బావా. ఇంకొక ఫోన్ ఉంది అవినాష్ ఫోన్లో. ఇంకొక నెంబర్ ఉన్నదండి INPRలో ఇంకొక నెంబరు ఉండు స్వామి, నేను డిలీట్ చేస్తాను అయినా. అవినాష్ నంబర్ డిలీట్ చేసి పడి నీ అమ్మ స్వామి. ఇదేనైనా ఇది ఎందుకు మళ్ళీ మింగిచ్చారు? ఇదో మనకెందుకు అదే ఆ ఫోనే పక్కన బాగారు. కాల్ పోయింది 1 గంట 55 నిమిషాల 8 సెకండ్లు. 1 గంట 55 నిమిషాల 8 సెకండ్లు అవినాష్ రెడ్డిది. సునీల్ యాదవ్ గూగుల్ టేక్అవుట్. 58 నిమిషాలప్పుడు సునీల్ యాదవ్ గూగుల్ టేక్అవుట్ చూడు. ఒక్కొక్కరు గూగుల్ టేక్అవుట్ బావ. ఇది మామూలుగా లేదు రాడ్డు. ఈ కాల్ ఏమైనా ఆయనకు పోయిందా? ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గో బ్యాక్ వన్ స్లైడ్. ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చేరుకున్నాడు. ఇన్స్ట్రక్షన్ తీసుకొని అవినాష్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అంతా కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళా ఇక్కడికి చేరుకున్నాడా అనేది నెక్స్ట్ పాయింట్ చెప్తాది మేడం. ఏం ఇచ్చిపెట్టేది ఏం లేదు, మొత్తం చెప్తాంది. మనకు భారీగా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడతో, కథం. 155. ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఇంకొక రెడ్డి అయినా సరే, ఎవడైనా సరే బయటకు వచ్చి దీనికి వివరణ ఇవ్వకపోతే మనం తుడుచుకోవటమే చేతులు శనిగిలి. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్టుంది. చూడు 4 గంటలప్పుడు 4 గంటల 11 నిమిషాల 3 సెకండ్ల ట్రై చేస్తున్నారు. 4 సెకండ్స్ 2 గంటల 37 నిమిషాల నుంచి ట్రై చేస్తున్నారు. 2 గంటల 37 నిమిషాలకు 2 గంటల 37 నిమిషాల 6 సెకండ్లు, 4 గంటల 11 నిమిషాలకు 4 గంటల 11 నిమిషాల 4 సెకండ్లు, 4 గంటల 11 నిమిషాల 10 సెకండ్లకు, 4 గంటల 21 నిమిషం 12 సెకండ్లకు, 4 గంటల 51 నిమిషం 13 సెకండ్లకు, 5 గంటల 2 నిమిషాల 14 సెకండ్లకు. ఏమిటిదిరా స్వామి ఇది? ఏమి ఎత్తిపోసుకొని సావాలి ఇప్పుడు? ఎవడికి సమాధానం చెప్తావు? ఏమిరా నరేసు, నువ్వన్న జబ్బన్లా ఎంతమంది చెప్పాలి బావ సమాధానం? ఇప్పుడు ఏందని అయిపోయింది సీను. నేను కూడా ఏమి చేయలేను. అన్న గెలిచాలని చెప్పి ఊరికే మాట్లాడటమే తప్ప ఇది డ్యామేజ్. ఇద్దాం చూడు, అవినాష్ రెడ్డి ఏమిటిది కథ? దీనికి సమాధానం కావాలా? ఇది బా వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో పరిగెడుతున్న నిందితుడు ఉమాశంకర్ రెడ్డి. ఇదో చూడు పరిగెత్తాడు. ఇప్పుడు చూడితే వివేక ఇంటి సమీపంలో పరిగెడుతున్న నిందితుడు ఉమాశంకర్ రెడ్డి 15/3/2019 3 గంటల 15 నిమిషాలు తెల్లవారుజామున హత్య జరిగిన తర్వాత ఏం వాకింగ్ పోతాడా ఆయన? అదే కదా, ఏమన్నా వాకింగ్ పోతాడా జాగింగ్ పోతాడా? వాకింగ్ అని 5ంటికి పోతాడు. హత్య జరిగిన తర్వాత చూడు పరిగెత్తా పరిగెత్తా చూడు. బాగా కనపడదేమో బావా చూడు. ఇప్పుడు పరిగెట్టు వాకింగ్ పోతాడు ఆయన పొద్దున్న 3 గంటలప్పుడు. మనం అంతే చెప్పుకోవాలి, మనం అది చెప్పి వాడమ్మ రూట్ మ్యాప్ తో కూడా వేసిందేమా. ఇది ఇల్లు, ఇది ఇల్లు బావా. ఇది అవినాష్ రెడ్డి ఇల్లు. ఈ నుంచి ఈ మార్గంలో పరిగెత్తాడు 3 గంటల 15 నిమిషాలకు.
ఏమి నా కొడుకులు ఏం ప్లాన్ వేసారా స్వామి, మన మీదనే వేస్తారా నాయన. అస్సలకి మామూలు లేదు బా. ఇది కథ. ఇప్పుడు ఇది ఏంటంటే మన పార్టీ పూర్తిగా డ్యామేజ్ జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఆమె పూర్తిగా సినిమా వివేకం 2 చూపించింది. డైరెక్షన్ బై డాక్టర్ సునీత రెడ్డి. బా. సరే ఇప్పుడు మనం ఏం చేయాలా, ఏం చేసి చావాలా, అది ఒకటి చెప్పి నాకు, నేను దాన్ని ప్రయత్నం చేస్తా. ఇంకేం చేస్తాం బావా. అవినాష్ రెడ్డి కనీసం అప్పుడు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆడియో కింద పెట్టకపోయి ఉంటే, వీడియో పెట్టకపోయి ఉంటే కొద్దిగా మనం కవరప్ చేద్దాం. ఇంకేం చేసి చావలేమో. నువ్వు పాటికి నువ్వు పోయి అయితే ప్రచారం అయితే చేయాలా. ఏంది సునీతారెడ్డి అన్ని దొంగ ఈయన అన్ని సాక్ష్యాలు కాదు అబద్ధాలు గిని అని చెప్పి మాట్లాడాలి. మనం ఇప్పుడే మనం ఎలక్షన్ వల్ల మనకో సర్లే అప్పటిదాకైతే భజన చేయటమే పని. కానీ చేతుల్లో పట్టుకొని మరి ఇంకా తిరగాలి ఇప్పటి ఏం చేస్తాం ఇంకా అంతే చేయాలి. ఎందుకంటే సునీతారెడ్డి ఆ మాత్రం చేసిపోయింది. ఇప్పుడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్న అయితే 175 గెలుస్తాడనే చెప్దాంరా. అంతే 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాడనే చెప్దాము. అసలు ఏం చేస్తే పిసుకొని సర్దును బావ. చిన్నప్పుడే పిసుకాల్సింది, ఇంకేం చేస్తాం. ఇప్పుడు పిసిస్తే బాగుండదు లేకినా. సరే నువ్వు ఏదైనప్పటికీ నువ్వు నీ పని మీద నువ్వు ఉండు, నా పని మీద నేను ఉంటా. సరే సరే బా. సరే మరి బాయ్, నమస్తే. ఓకే బా.